గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేసినటువంటి అనంతమైనటువంటి ఈ విశ్వంలో దేవుడు మానవుడికి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు. తన పోలికలో తన స్వరూపము చొప్పున మానవుడిని సృజించారు. ఈ విషయం నచ్చనటువంటి పడిపోయిన దేవదూత అయిన లూసిఫర్ దేవుడు స్వరూపంలో ఉన్నటువంటి మానవుడిపై నిరంతరము దాడి చేస్తూనే ఉన్నాడు. దేవుడు యొక్క ఇమేజ్ లో మానవుడు సృష్టించబడ్డాడు. మానవుడికి దేవుడు ఆ యొక్క మహిమను అనుగ్రహించాడు. అయితే మానవుడు ఆ మహిమను కోల్పోయాడు, అది తర్వాత విషయం. అయినప్పటికీ ఆ కోల్పోయేటట్టు చేసినది లూసిఫర్ అనే పడిపోయిన దేవదూత. ఈ దేవదూత ఎప్పుడైతే ఈ మానవుడిని లోబరుచుకున్నాడో, అలాగే మానవుడికి దేవుడు అనుగ్రహించినటువంటి సమస్తాన్ని తన స్వాధీనంలోనికి తెచ్చుకున్నాడు. అక్కడ నుండి మానవుడి పైన అధికారం చలామణి చేస్తూ సమస్తాన్ని పాలించడం మొదలుపెట్టాడు. ఈ రకంగా బానిసత్వంలో ఉన్నటువంటి మానవుడిని విడిపించడానికి, విమోచించడానికి దేవుడే స్వయంగా యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. అంటే దాని అర్థం దేవుని యొక్క వాక్కు అయినటువంటి యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. దేవుడి మహిమకు, దేవుడి యొక్క శక్తికి, దేవుని యొక్క రాజ్యానికి వారసుడిగా ఒక శరీరాన్ని ఈ లోకంలో ధరించుకొని జన్మించినటువంటి ఆ యేసుక్రీస్తు దేవుడి యొక్క కుమారుడిగా పిలువబడుతున్నాడు. అయితే దేవుడు తన కుమారుని లోకానికి పంపించడం వెనకాల ఉన్నటువంటి మర్మము మానవ జాతిని రక్షించాలన్నదే. ఈ మానవుడి యొక్క స్థితిగతులను మార్చడానికి ఆయన వచ్చి మానవుడికి విశేషమైనటువంటి శక్తిని, అధికారాన్ని అనుగ్రహించాడు. లూకాసు వార్త 10:19 సెలవిస్తుంది, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద ఆయన మనకు అధికారమును అనుగ్రహించి ఉన్నాడు. పాములు, తేళ్లు విషాన్ని సంపూర్ణంగా కలిగి ఉన్నటువంటి జంతువులు. ఇవి సాతాను యొక్క శక్తులకు సాదృశ్యముగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఈ పాములు, తేళ్లు నిరంతరము మానవుడికి హాని చేస్తూ ఉన్నాయి. వీటిని జయించడానికి, త్రొక్కడానికి, అంటే దాని అర్థం ఏంటంటే సహజంగా మన మానవ భాషలో మాట్లాడుకుంటాంగా, ఒకడికి ఇంకొకటి పైన కోపం వచ్చినప్పుడు నేను కింద వేసి తొక్కేస్తాను రా అంటారు. అలాగా ఓడించడానికి, జయించడానికి అనే ఉపయోగించే పదమే ఈ యొక్క త్రొక్కడము అనే పదము. సో జయించడానికి మానవుడికి ఆ యొక్క అధికారాన్ని, శక్తిని దేవుడు మరలా అనుగ్రహించాడు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ శక్తిని కూర్చున్నటువంటి మర్మము ఆయన బలిపరిచినప్పుడు అది పొందుకొని తిరిగి మరలా నా కోసం మాత్రమే కాకుండా ఈ లోకంలో నా తోటి మానవులందరి కోసము దాన్ని వినియోగించడానికి నియమించబడినటువంటి సేవకుడిగా నేను మీకోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను. మీ శరీరంలో, మీ మనసులో, మీ ఆత్మలో, మీ కుటుంబంలో, మీ యొక్క పనిపాటులలో, మీ బిడ్డల జీవితాలలో, మీ భర్త భార్య జీవితాలలో, వారి మనస్సులలో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క దుష్ట శక్తుల పైన విజయాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు. ఆయన నామములో ఉన్న శక్తి వలన దాన్ని మనము పొందుకోగలుగుతాం. కాబట్టి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మీ జీవితంలో కూడా విజయాన్ని స్వతంత్రించుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడగు దేవ, సర్వోన్నతమైన సింహాసనము పైన ఆసీనుడైన మా తండ్రి, నజరేయుడగు యేసు నామములో, క్రీస్తు రక్తము ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క అద్వితీయమైనటువంటి స్థితిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాము. ఇదిగో ఈ లోకంలో మాకు వ్యతిరేకముగా పనిచేస్తున్నటువంటి ఈ పడిపోయిన దేవదూతలైనటువంటి ఆ యొక్క దుష్ట శక్తులన్నిటిపైన విజయాన్ని సాధించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క శక్తిని, అధికారమును బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని యేసు రక్తము ద్వారా నీ యొక్క సమక్షంలోనికి తీసుకొని వచ్చాను. వారి జీవితాలలో నీ కృపను రుచి చూచే విధముగా వారికి నీ యొక్క సన్నిధి, శక్తిని ప్రసాదించమని, అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మీరు మాకిచ్చినటువంటి అధికారమును బట్టి ఎవరైతే ఈ వీడియో వీక్షిస్తున్నారో వారి శరీరంలో పనిచేస్తున్నటువంటి, వారిని బాధిస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి వ్యాధిని, మరి ముఖ్యంగా కిడ్నీ వ్యాధి కలిగినటువంటి వ్యక్తులను, కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ ను, కిడ్నీలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ని యేసు నామములో ఇప్పుడే లైవ్ మన ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడగు యేసు నామములో ఆ ఎముకలలో, నరాలలో, కండరాలలో నూతనమైన శక్తి కలుగును గాక అని ఆజ్ఞాపిస్తున్నాను.
యేసు నామములో ఉన్న శక్తి అధికారమును బట్టి ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి ఆ రక్తంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ని యేసు నామంలో ఇప్పుడే లైవ్ అయిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. అపవాది క్రియలను లయపరచడానికే మీరు ఈ లోకానికి వచ్చారన్న సత్యాన్ని మీరందరూ గ్రహించుకునే విధముగా తండ్రి, నీ శక్తిని అభిషేకాన్ని నేను విడుదల చేస్తుండగా వారి జీవితాలలో అద్భుతమైనటువంటి మహిమా కార్యాలు జరిగించి నీ నామానికి మహిమకరంగా వారు సాక్ష్యం చెప్పే విధంగా నీ కృపాను గ్రహించమని పరిశుద్ధాత్మ ఆధీనంలో వారిని అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.